శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. కామాక్షీదేవ్యై నమః. ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క విశ్వవసునామ సంవత్సరంలో మనం అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, అలానే అందరూ కూడా సౌభాగ్యవంతులై సకలమైనటువంటి అష్టైశ్వర్యాలు కలగాలని శుభాశిస్సులతో ఆ యొక్క ఈశ్వరానుగ్రహం కలగాలందరికీ కూడా అని, ముఖ్యంగా మనము ఈ యొక్క ఉగాది అనేదానికి వస్తే కనుక పూర్వం నుంచి మనకు బ్రహ్మగారు ఈ రోజున సృష్టిని మొదలుపెట్టారని చెప్పి ఈ ఉగాది పర్వాన్ని మనము ఓ పండగ వాతావరణం చేసుకొని, కొంతమంది పుణ్యకుంభాన్ని పెట్టుకొని అలా ఇష్టదేవతారాధన చేసుకొని ఉగాది పచ్చడి ఏదైతే ఉందో నింబకుసుమ భక్షణం అంటారు. ఆ యొక్క ఉగాది పచ్చడి తిన్నట్లయితే శతాయుర్వర్జదేహంగా అంటే వజ్ర దేహంగా ప్రాప్తిస్తుందని, సకల సంపత్తులు అర్థము అంటే లాభము అనుగుణంగా అన్నీ ఉంటాయని చెప్పి, అందులో రుచిపూర్వకంగా షడ్రుచుల పూర్వకంగా ఉండేటువంటి ఉగాది పచ్చడిని సేవించి ఈ యొక్క పంచాంగ శ్రవణాన్ని కూడా విని దేశకాల మనిప్రస్తులు అట్లనే వర్తమానంలో వ్యక్తిగతమైనటువంటి రాశి ఫలితాలు చెప్పుకోవడంతో ఈ యొక్క వినటంతో కూడా సకలమైనటువంటి పాపాలు క్షయిస్తాయని బ్రహ్మదేవుడు ఈ రోజున సృష్టిని మొదలుపెట్టాడు. కాబట్టి రవ్యాది గ్రహాల యొక్క ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి యొక్క పరిస్థితిని బట్టి ఏ విధంగా మనం జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా ముందుకెళ్ళి తదనుగుణంగా ఈ యొక్క సంవత్సరం ఏ విధంగా వ్రత నియమాదులు అట్లనే హోమాది క్రియాదులు ఏ విధంగా ఆచరించాలని చెప్పి ఈ ఉగాది నుంచి మనం మొదలుపెట్టుకొని మళ్ళీ వచ్చేటువంటి ఉగాది వరకు కూడా సకలమైన శుభాలు ఏ విధంగా పొందుతామని చెప్పి ఈ నవగ్రహాది రవ్యాది గ్రహాల యొక్క ప్రభావము మానవ జీవితం మీద అలానే లోకం మీద ఏ విధంగా ఉంటుందో చెప్పుకునేటువంటి ఆ యొక్క ఉగాది పురస్కరించి ద్వాదశ రాశులైనటువంటి ముఖ్యంగా మేషరాశి వారి యొక్క ఫలితాలు చెప్పుకుంది ఏ విధంగా ఉన్నాయని చెప్పి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ మిథున రాశి యొక్క ఫలితాలు చూసినట్టయితే మిథున రాశి యొక్క మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆర్ద్ర నక్షత్రం 4 పాదాలు, పురుష నక్షత్రం 1-2-3 పాదాలు ఈ యొక్క మిథున రాశివి. మిథున రాశి యొక్క ఆదాయ వ్యయాలు చూస్తే ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 4, అవమానం 3. అంటే ఆదాయం 14 ఉంది, వ్యయం 2. అంటే ఇవి కూడా ఖర్చు కాస్త తక్కువగా పెడతారు. ఆదాయం వచ్చినా కూడా వాటిని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తారని చెప్పి, రాజ్యపూజ్యం 4, అవమానం 3. అంటే గౌరవించేటువంటి వారు 4 ఉన్నారు, అవమానించే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. అంటే మీ ఉన్నతిని చూసి మిమ్మల్ని ఆదాయం ఉంది అని మిమ్మల్ని ఎవరు అనరు, ఆదాయం లేదు మిమ్మల్ని అనరు. గౌరవించేవారు అంతగానే ఉన్నారు, ఇంకొకరు ఎక్స్ట్రానే ఉన్నారు. కాబట్టి శత్రుపీడ అనేటువంటిది లేదు మీకు అని చెప్పచ్చు. అయితే ఇక్కడ గురువు మీకు ఇప్పటిదాకా కూడా 12వ స్థానంలో ఉండటం వల్ల కొంత గోచారీత్యా ఇదివరకు కాలంలో కొన్ని ఏవైనా స్థిరాస్తులు కానీ లేదా ధన సంపాదన కానీ పెరిగి ఉండాలా. ఇప్పుడు మాత్రం కొంత చిత్తచాంచల్యము మనోవిచారం ఏర్పడే అవకాశం ఉంది. ఏ విధంగా అయ్యా అంటే జన్మస్థానంలో యొక్క గురువు సంచారం వల్ల చూసినట్టయితే గురువు జన్మంలో సంచారం చేస్తున్నాడు. ఈ యొక్క మిథున రాశి వారికి రాజకోపో ఏ శోహాని విరోధక బుద్ధిభ్రంశో భాగ్యహాని భయం నతోగతే గురువు. అంటే రాజకోపం అంటే రాజుకు సమానమైనటువంటి, అంటే ఇక్కడ రాజు కోపం అంటే ఎవరండి? రాజ్యంలో పనిచేసే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే వాళ్ళకి, ప్రైవేట్ ఎంప్లాయీల కంటే అధికారులు పై అధికారులు ఉంటారు, వాళ్ళ వల్ల ఇబ్బందులు కలుగుతాయని చెప్పి భయము గౌరవహాని, భయం కలుగుతున్న ప్రతి విషయానికి ఓ భయపడటం, ఏమో అయిపోతుందా ఏదో అది జరిగిపోతుందని ఒక భయం అనేది ఉండటం, గౌరవహాని ఎక్కడికి వెళ్ళినా కూడా మిమ్మల్ని మంచిగా చూసేటువంటి వారు కానీ ఓ చులకన చూపుతో చూడటం అనేది జరిగే అవకాశం ఉంటుంది. చేతి వృత్తుల యందు చికాకులు చింతలు ఉంటాయి. అని బుద్ధి చాంచల్యం, ఇవాళ ఒకటి ఆలోచిస్తారు, రేపు ఇంకోటి ఆలోచిస్తారు. ఇవాళ ఆలోచన రేపు ఉండదు, రేపు ఆలోచన ఇంకో రోజు ఉండదు. ధన నష్టం, అపవాదాలు, అట్లానే ధన నష్టం కూడా జరగడము, అపవాదాలు, లేనిపోని నిందన మేమని రోపడం, ఇవన్నీ కూడా కొద్దిగా గురువు మే నుంచి మీకు ఈ విధంగా సంచారం చేస్తున్నారు. కాబట్టి గురువు అవయోగంగా ఉన్నాడు ఇక్కడ మీ యొక్క గోచారిత్య యొక్క ఉగాది ఫలితాలు. కాబట్టి గురువు యొక్క అనుగ్రహం పొందాలి. గురువు అనుగ్రహం పొందాలి అని అంటే దత్తాత్రేయ స్వామి, అట్లానే రాఘవేంద్ర చరిత్ర,
సద్గురు చరిత్ర ఇలాంటివి చేసుకోవాలి. ఇక శని చూసినట్టయితే మీకు దశమ స్థానంలో ఉన్నారు. ఈ యొక్క దశమ స్థానంలో శని గోచారీత్యా సంచారం చేస్తున్న సమయం చూస్తే వ్యాకులం శోక సంతానం పాపోర్జోగ విగ్రహకం కృష్యాధీసర విఘ్నంచ దశమస్థరే భవే శని. అంటే ఇక్కడ శని దశమస్థాన సంచారం వల్ల విచారము, వివిధ రూపాల కష్టాలు, ముఖ్యంగా ఉద్యోగంలో పనిచేసేటువంటి వారికి బాగా విపరీతమైనటువంటి అధికారులు వాళ్ళని ఇబ్బంది పెట్టడం, అట్లనే పాప కార్యములందు ఆసక్తి చూపటము, చేతివృత్తి ఎందు చికాకులుగా ఉండటము, సమస్తమైన విషయాల్లో వ్యతిరేకమైన ఫలితాలు వస్తున్నాయి. అంటే ఈ యొక్క చేసే వృత్తిలో కూడా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు మిమ్మల్ని వాళ్ళు నమ్మిన వాళ్ళు కూడా నమ్మకపోవటం మిమ్మల్ని. ఈ విధంగా కొంతవరకు శోకము సంతాన అంటే సంతానం నుంచి కూడా చికాకు వచ్చే అవకాశం ఉంటుంది. నానా విధమైన కష్టాలను అనుభవిస్తారు అని చెప్పి మనకు చెప్పబడుతుంది. అలాగే ఈ యొక్క మిథున రాశి వారికి కేతు రాహు యొక్క ఫలితాలు చూస్తున్నట్టయితే కేతు తృతీయ స్థానమందు సంచారం చేస్తున్నాడు. యొక్క తృతీయ స్థానమందు అంటే కేతు యోగప్రదంగా ఉన్నాడు వీరికి. కాబట్టి యోగం ఏ విధంగా ఉందయ్యా ఈ యొక్క శని యోగప్రదంగా అంటే సౌభాగ్యం ఆరోగ్యం అర్ధలాభం యశస్కరం వాక్ పరుషం వినోదంచ. అంటే ఇక్కడ మీకు కేతు ఇచ్చేటువంటి తృతీయ స్థానం ముందు నానా విధములైనటువంటి సోదర వర్గంలో కన్నా ఇబ్బందులు కలగటము, సోదరులతో కొంత కలహాలు ఏర్పడటం, అలానే మీకు ఇక్కడ ధనము ఏదైతే ఉందో సమయానికి కొంత ధనం అందటం, అంత ధనం అందకపోవటం, తర్వాత శరీరంలో కొంతవరకు కొన్ని స్థితులు ఏవైతే ఉన్నాయో దాన్ని బలాన్ని చేకూర్చడం, వివిధ కష్టములను అనుభవించటం, అలానే కొంత అపకీర్తి అంటే ఇప్పుడు చెప్పాం కదా ఇందాక, అలానే అపకీర్తి అనేటువంటిది రావటం జరిగే అవకాశం ఉంది. అలానే రాహు యొక్క సంచారం చూస్తే నవమస్థానంలో సంచారం చేస్తున్నారు. నవమస్థానంలో సంచారం చేయడం వల్ల ఈ యొక్క రాహు ధనధాన్యాది కృతనాశం ప్రజాన క్లేశమాప్నోతి గోవాచ గజానాశం భాగ్యస్తే గతో ఫణి. అంటే ఇక్కడ 9వ స్థానంలో రాహు సంచారం అనేటువంటింత మంచిదిగా అని చెప్పంటున్నారు. పశు నష్టం ధనధాన్యాభి నష్టంచ యథావిధంగా త్రిప్పటం, అనవసరంగా ప్రయాణం చేయటం, పని కాకపోవటం, రావటం పోవటం తప్ప ఎక్కడా పని కాదు. అలా కార్య విఘ్నాలు జరుగుతుండటం లాంటివి జరుగుతూ ఉంటాయి. అంతే మిథున రాశి వారికి మొత్తం మీద చూస్తే ఎక్కడా యోగం లేదు, కానీ ఆదాయం మాత్రం బాగుంది. ఎక్కడండి వీళ్ళకి యోగం కలుగుతుంది అని అంటే ముఖ్యంగా ఆరోగ్యంలో కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఆరోగ్యానికి సంబంధించి ఆదాయం దగ్గర పెట్టుకున్నారు కాబట్టి ఎంత కష్టాలు వచ్చినా కూడా ఆదాయ మార్గాలు బాగున్నాయి కాబట్టి ఆరోగ్యప్రదంగా ఉంటారు. కేతు అంటే అప్పటికప్పుడు కొన్ని ఆకస్మికమైనటువంటి ధనలాభాలు కలిగే అవకాశం ఉంది మిథున రాశి వారికి. కాబట్టి అన్నీ అప్పటికప్పుడు జరగటం, అందులో ఎక్కడో ఏదో మనకి జరిగిపోతుంది, మనకి తెలియకుండా ఎక్కడనే మనకు కనుసల్లో జరగాల్సిన పనులు కూడా ఎవరో మనకు తెలియకుండా కొంత గూఢచార్య వర్గంగా పనులు చేస్తున్నారని ఒక భయం ఏర్పడటం మనసులో, మనకు తెలియకుండా అన్ని సంగతులు అవుతున్నాయని చెప్పి ఒక భయంగా చేకూరే అవకాశం ఉంటుంది మిథున రాశి వారికి. అక్కడ ఏమీ ఉండదు, భయాన్ని తప్ప ఏమి ఉండదు. కాబట్టి మిథున రాశి వారు ఈ యొక్క యోగ అవయోగ చూసినట్టయితే గురువు కానీ శని కానీ అంటే రాహు కానీ కేతువు కానీ అంతా అపయోగంగానే ఉన్నారు. కాబట్టి ఈ యొక్క గ్రహాలన్నీ సానుకూలంగానికి ప్రదక్షిణాలు చేయటం, అట్లనే ధాన్యదానాలు చేయటం, అలానే దైవ కార్యక్రమాలు ఎక్కువగా హోమాది కార్యక్రమాలను పాల్గొనటం, ఇలా శాంతులు చేసుకోవటం వల్ల మిథున రాశి వారికి యోగప్రదంగా ఉంటుంది. ఈ యొక్క మిథున రాశి వారు రాబోయే కాలం ఉగాది నుంచి ముఖ్యంగా ఈ యొక్క కేతువు కానీ రాహు కానీ గురువు జన్మంలో గురువు చరిత్ర పాలన చేయడం కానీ, గురువుకి ధ్యాన మార్గం కానీ, గురుపాదుకలు దర్శనం చేయటం కానీ, గురుక్షేత్ర సందర్శన చేయటం కానీ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి గురువారం రోజు దగ్గరలో ఉండే గురువాలయానికి వెళ్ళి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని కూడా పొంది తద్వారా గురువు అనుగ్రహంతో గ్రహపీఠను కూడా హరింపజేసే శక్తి ఇస్తాడు గురువు. శ్రీమాత్రే నమః. స్వం భుజాత్.